కమ్మటి నివాసంపై దాడి అంశంలో ఈరోజు ఉత్తరాంధ్రకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కాపు నేతలంతా కూడా భారీ ర్యాలీగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంబటి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అసలు ఈ అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది కరణం ధర్మశ్రీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏం సార్ ఈ అంశం మొత్తం ఎట్లా చూస్తున్నారు మీరు? రాష్ట్రం అంతా చూస్తుందండి. తెలుగుదేశం దుర్మార్గమైనటువంటి పరిపాలన, వాళ్ళ కక్షాదింపు చర్యలు, అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారిపై జరిగినటువంటి దమనకాండ, ఆఫీసుని దగ్ధం చేయడం, ఇంటిని భయభ్రాంతులు చేయడం, కుటుంబం లోపల బితుకుమని చుట్టూ ఉన్నటువంటి తెలుగుదేశం గోండాలని, ముఖ్యంగా గల్లా మాధవి మొగుడు వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఆగడాలు, ఇవన్నీ కూడా అకృత్యాలు, ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఏ విధంగా చూస్తున్నారంటే వాళ్ళకి ఏ రోజు సమయం కోసం చూస్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకుల్ని, ఇక్కడ తెలుగుదేశం డైరెక్టర్లు ఇక్కడ ఉన్నారు. ఒకడేమో పెమ్మసాని, ఒకడేమో ఇక్కడ ఉన్నటువంటిది దూలిపాల నరేంద్ర, ఒకరేమో లోకేష్, ఒకరేమో గల్లా మాధవి మొగుడు, వీళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గం పట్ల ఎట్లా కక్షాదింపు చర్యలు చేస్తున్నారు, చుట్టూ ఈయన చుట్టుముట్టి ఏ విధంగా దగ్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు అందరూ చూశారు. సమయం వస్తుంది, మేము అందుకనే మా కాపు సామాజిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర నుంచి, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చారు. మా జిల్లా కాదు అన్ని జిల్లాల్లో కూడా ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ తొక్కాలో, ఎక్కడ మట్టాలో, ఎక్కడ నొక్కాలో చేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. బూతులు తిట్టినప్పుడు రానటువంటి వర్గం ఇప్పుడు ఎందుకు వచ్చిందనే విధంగా గల్లా మాధవి ప్రశ్నిస్తుంది. బూతులు ఎవరు తిట్టారు? రాంబాబును బూతులు తిట్టింది వాళ్ళు. రాంబాబు మాటలతో వాతలు పెడుతున్నారని అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు చేసినటువంటి లోపాలు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలు, పాపాలు అన్నీ కూడా ఈయన బహిర్గతం చేస్తున్నారు. అది చూసి వారవలేక ఈయన మీదే బూతులు తిట్టే కార్యక్రమం చేస్తుంటే ఈయనకి మాటలతో టీవీలల్లో వాతలు పెడుతున్నారని చెప్పి ఏదో రకంగా ఈయన నోరు మోయించాలనే ఈ దుర్మార్గంగా సమయం కోసం చూశారు. సమయం చూసి ఈయన రెచ్చగొట్టారు, ప్రొవోక్ చేశారు. లకారంతో బాగా ఇష్టారాజ్యంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతూ ఆయన్ని దుర్భాషలాడారు. దాన్ని ప్రతిస్పందించి ఈయన కూడా తిరిగి మాట్లాడారు. మాటాడిన ప్రత్యాత్తాపడ్డారు. వయసురీత్యా నేను అనకూడదేమో, తప్పు చేశానేమో, అయినా క్షమించు, సారీ అని చెప్పారు. అన్ని తర్వాత అది అయిపోయింది. నీకు నిజంగా ఈ తప్పు చేస్తే కోర్టుకు వెళ్ళు, అంతేని పోలీసులు అడ్డం పెట్టుకొని గొండాలు పట్టుకుని ఇల్లుని ఆఫీసుని దగ్ధం చేస్తావా? మీరు దగ్ధం చేయాలని చూస్తారు. ఆ దమనకాండ ప్రజలందరూ చూస్తారు. మిమ్మల్ని ఏ విధంగా మీరు ఎంతైతే ఇక్కడ ఎలా విన్యాసాలు చేస్తారో విన్యాసాలను ఆట కట్టించే కార్యక్రమం వడ్డీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా బాధ్యత తీసుకొని వాళ్ళు ఎక్కడ ఏం చేయాలో చేయడానికి చట్టపరంగా కూటమి చేస్తున్నటువంటి అన్నీ కూడా పైకి లాగి వాళ్ళ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం తర్వాతనే చేస్తాం. నిన్న రోజా గారు వచ్చారు, మాట్లాడుతుంటే ఒక వీడియోని ట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా వీడియో ముందు వెనక కట్ చేసి ఇదంతా కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఎప్పటికైనా దొరికిపోతారు. పవిత్రమైనటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ముట్టికాయలు పెట్టినా సరే వాళ్ళ బుద్ధి రాలేదంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కట్ చేసి మాదే మేము అన్నట్టు మాట్లాడి చేస్తున్నారు తప్ప అది అందరికీ తెలిసిన విషయమే. రానున్న రోజుల్లో కాపు నేతలు ఎట్లా ఉండబోతున్నారు సార్? ఎందుకంటే వరుసగా అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ, ఇవన్నీ తెలుగుదేశం డిఎన్ఏలోనే ఉందండి. తెలుగుదేశం డిఎన్ఏలోనే ఉంది కాపులు అన్నదొక్కాలని. ఇప్పుడేంటి వంగవీటి రంగాన్ని హత్య చేసిన ఉదాంతం ఎవరు మర్చిపోయారు? ముద్రగారు పద్మనాభంపై హత్యే ప్రయత్నం ఎవరు మర్చిపోయారు? ఈరోజు ఈ అంబటి రాంబాబుపై హత్యే ప్రయత్నం ఎవరు ఇంకా అందరూ కూడా చూసారా లేదా? అంచేత కాపులు అందరూ ఐక్యతగా ఉండాలా. ఏదో పవన్ కళ్యాణ్ కాపుకి ఏదో రిప్రజెంటేషన్ ఉన్నదని పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని వాళ్ళు ఆటలాడుతున్నారో ఆటలే అన్నాళ్ళు సాగు అని మాత్రం చెప్పగలను. ఇది ప్రధానంగా కూడా ధర్మశ్రీ అయితే క్లియర్గా చెప్తున్నారు. టీడీపీ డిఎన్ఏలోనే ఉంది కాపుల్ని అణగదొక్కటం అనేది. అందుకే ఇప్పుడు కూడా సేమ్ అదే ఫార్మేట్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.